దీపాల పండుగ దీపావళి అంటే చిన్న పెద్ద అంతా సరదాగా సందడి చేసే దివ్వెల పండుగ. మతాబుల కాంతులు, చిచ్చుబుడ్ల పేలుళ్ళు, కాకరొత్తుల వెలుగుల్లో ప్రతి లోగిలి కనువిందు చేస్తుంది. ఇంటిల్లిపాది సంబురాల్లో మునిగి తేలుతుంది. కానీ నా అనేవారు లేని అనాథ పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్లలో దీపావళి కాంతులు విరబూసేదెలా అని ఆలోచించింది ఓ యువ బృందం. గత 3 ఏళ్లుగా నగరంలోని అనాథ పిల్లలతో దీపావళి పండుగను జరుపుకుంటూ వారి నవ్వుల్లో వెలుగులు పూయిస్తుంది. పండుగ ఏదైనా ఉత్సాహమంతా పిల్లలదే, ఆ తరువాతే పెద్దలదే. పండుగంటే ఎవరికైనా ఆనందమే. అయితే ఆ సంతోషాన్ని స్టాస్ ఫౌండేషన్ సభ్యులు అనాథ పిల్లల నవ్వుల్లో వెతుక్కుంటున్నారు. అందులో భాగంగానే ఏటా దీపావళికి అనాథ చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. కార్తీక్ అనే ఇంజనీరింగ్ విద్యార్థి ఆలోచనల నుంచి పుట్టిందే ఈ స్టాస్ ఫౌండేషన్. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద యాచకులుగా మారి దీనస్థితిలో ఉన్న పిల్లల్ని మార్చేందుకు పుట్టిన ఈ సంస్థలో ఎంతో మంది ఇంజనీరింగ్, డిగ్రీ, ఎంబీఏ చదువుతున్న విద్యార్థులతో పాటు పలు సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగం చేస్తున్న యువతీ యువకులు వాలంటీర్లుగా పనిచేస్తున్నారు. సామాజిక అనుసంధాన వేదికల్లో తమ ఆలోచనల్ని పంచుకుని సమస్యలకు పరిష్కార మార్గాల్ని వెతుకుతుంటారు. వృద్ధాశ్రమాలకు వెళ్లి వారితో గడపడం, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రైవేటు బోధన చేయడం వంటివి చేస్తుంటారు. ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది ఇలాంటి పిల్లలతో సెలబ్రేట్ చేసుకున్నందుకు. సో ఇలాంటి పిల్లలు ఇలా ఒక్కచోట మాత్రమే కాకుండా చాలా ప్రదేశాల్లో ఉన్నారు. ప్రతి చోటికి మేము వెళ్ళలేం, కానీ మనం అనుకుంటే వెళ్ళొచ్చు. ఒకరితో అనుకుంటే జరిగేది కాదు ఇదంతా. సో మనం అందరం కలిసి చేద్దాం ఇలాంటి పండుగని. ఇలా ఆనందంగా ఉండడానికి మనం అందరం కృషి చేద్దాం. పిల్లల్లో హ్యాపీనెస్ చూసినప్పుడు ఎలా ఉంటుందంటే అది అసలు మాటల్లో చెప్పలేను. ఒక్కసారి మీరు అది ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి ఒక్క రోజు ఈరోజు నాది కాదు, నా లైఫ్లో ఈరోజు నాది కాదు అనుకొని ఒక్కసారి ఆర్ఫన్ హోమ్ కానీ ఓల్డేజ్ హోమ్కి మీ నియర్ బై ఉన్న వాటికి వెళ్ళండి. ఆనందం అనేది చిన్న దీపంలోనూ ఉంటుంది, పెద్ద పెద్ద క్రాకర్స్లోనూ ఉంటుంది. సో చిన్న దీపంలోని ఆనందాన్ని అందరికీ పంచుకుందాం. ఈ క్రమంలోనే దీపావళి పండుగపై ఆలోచన చేసిన స్టాస్ బృందం పండుగంటే 10 మందిలో సంతోషాన్ని నింపేదిగా ఉండాలని నిర్ణయించారు. అందుకోసం అనాథ శరణాలయాల్లో నిరుత్సాహంగా గడిపే పిల్లల్లో పండుగ వెలుగులు తీసుకురావాలని భావించారు. 2013 నుంచి నగరంలో సామూహిక దీపావళి సంబరాలు చేయడం మొదలుపెట్టారు. గతేడాది వనస్థలిపురం అనాథ పిల్లలతో గడిపిన వీరంతా ఈ ఏడాది లాలాపేటలోని ఆస్ట్రియా శరణాలయ విద్యార్థులతో వేడుకలు నిర్వహించారు. యాక్చువల్లీ దివాళీ అంటే ఏదో వెళ్ళి టపాసులు కొనుక్కుంటాం, మనం ఇంట్లో వాళ్ళతో సెలబ్రేట్ చేసుకుంటాం. సో అలా సెలబ్రేట్ చేసుకునేటప్పుడు వీళ్ళు కూడా అనుకుంటారు, ఓకే నేను కూడా అలాగా మా రిలేషన్ ఉంటే నేను కూడా సెలబ్రేట్ చేసుకుంటా కదా అని. సో అలా వీళ్ళకి కూడా ఆ అటాచ్మెంట్ మేము ఇవ్వాలి. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి ½ అన్ అవర్ కూడా కాలేదు, బట్ స్టిల్ అరుణ్ అనే అబ్బాయి నేను కనిపించలేదని ఏడుస్తున్నాడు. దట్ ఈస్ ద రిలేషన్ వీ వాంట్ టు బిల్డప్ విత్ ఎ టీమ్. రేపు పొద్దున్న నేను వచ్చాక కూడా జ్యోతి అంటే వెంటనే ఓకే మా కోసం అక్కలు వస్తున్నారు, స్టాస్ టీం నుంచి వస్తున్నారు అని వాళ్ళకి ఒక ధైర్యం ఉంటుంది. ఇలాంటి వాళ్ళు హ్యాపీగా నవ్వుతున్నప్పుడు దట్ ఈస్ ద గ్రేట్ హ్యాపీనెస్. సో ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ టు సెలబ్రేట్ విత్ దెమ్ అండ్ దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. ఆశ్రయ విద్యార్థుల్లోని ఓ చిన్నారితో కేక్ కోయించి స్వీట్లు పంచి స్టాస్ ఫౌండేషన్ సభ్యులు సరదాగా గడిపారు. కాకరత్తులు, చిచ్చుబుడ్లు వెలిగించి చిన్నారుల మోముల్లో నవ్వులు పూయించారు. అంతేకాదు పర్యావరణానికి విఘాతం కలగకుండా ఆకాశ దీపాలు వెలిగించి పిల్లల్లో దీపావళి ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు.
నేను ఫస్ట్ ఇంట్లో ప్రతి సంవత్సరం దీపావళి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాను. అక్కడ చేసినప్పుడు ఏదో చిన్న లోటు అనిపించేది, కానీ వీళ్ళతో చేసుకున్నప్పుడల్లా నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక అన్న ఒక అక్క అని వాళ్ళు మమ్మల్ని అనుకోవడము, మేము వాళ్ళని తమ్ముళ్ళు చెల్లెళ్ళు అని మేము అనుకోవడము, మాకు చాలా అటాచ్మెంట్, చాలా దూరం పోయింది. ఎంజాయ్ చేసాము, పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళని చూస్తుంటే నాకు చిన్న రోజులు గుర్తొచ్చాయి, చిన్న సెలబ్రేట్ చేసుకున్నాయి, చాలా బాగా జరుపుకున్నాము. మామూలుగా ఏంటంటే ఇప్పుడు ఉన్న పెద్ద పెద్ద వాళ్ళు ఏం చేస్తారు, మా 10,000 20,000 మేలు పెట్టి బాణసంచుకుంటారు, కానీ వాళ్ళే కాల్చుకుంటారు. అదే పూర్ పీపుల్ తోటి సెలబ్రేట్ చేసుకుంటే వాళ్ళకు కూడా హ్యాపీగా ఉంటుంది, వీళ్ళకి కూడా హ్యాపీగా ఉంటుంది. స్టాస్ ఫౌండేషన్ సభ్యులు రాక చిన్నారులకు సరికొత్త దీపావళి తీసుకొచ్చింది. ఎప్పుడూ పండుగను జరుపుకోని చిన్నారులు యువతీ యువకులతో కలిసి ఉత్సాహంగా గడిపారు. అక్క వాళ్ళు వచ్చి మాకు ఆటలు ఆడిపించడం, సొంత అక్కలాగా టపాకాయలు తీసుకొచ్చి అందరినీ డిసిప్లిన్గా కాల్చిపియడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. వీళ్ళని చూస్తుంటే వీళ్ళ దగ్గరనే ఉండాలనిపించింది. పెద్దవాళ్ళు కాల్చుంటే చూసేవాడిని, కానీ ఇప్పుడు నా చేతులతో నేనే కాల్చినాక నాకు చాలా ఆనందంగా అనిపించింది. నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడు ఈ పండుగను జరుపుకోలేదు. వేరే వాళ్ళు కాలుస్తుంటే వాళ్ళని చూసి వెళ్ళిపోయేవాడినే, కానీ ఎప్పుడు కాల్చలేదు, ఎప్పుడు చూడలేదు. స్టార్స్ ఫౌండేషన్ మా అక్క వాళ్ళు అన్న వాళ్ళు వచ్చి మమ్మల్ని చాలా బాగా ఎంజాయ్ చేయించారు. మేము కాలుస్తుంటే వాళ్ళలో సంతోషాన్ని నేను గమనించాను, వాళ్ళైతే చాలా సంతోషించారు. వాళ్ళకన్నా డబ్బులు నేను ఇంకా సంతోషించాను. ఇలా కాల్చడం నేనైతే ఫస్ట్ టైం, నాకైతే చాలా ఆనందంగా ఉంది. వాళ్ళని చూస్తుంటే నాకు ఆనంద పుష్పాలు వచ్చేసి. అక్క వాళ్ళు పటాకులు ఇస్తే కాల్చి అక్క వాళ్ళ వేరే దగ్గర వాడేసి మళ్ళీ ఒక తీసుకొని కాల్చి వేరే దగ్గర వాడేసిన మంచిగా ఎంజాయ్ చేసిన. నేపాను దాన్ని ముందు పెట్టాను, డబ్బులు వేసాను, చాలా బాగుంది. డబ్బులు కాచాను, అన్నకి నేపాలయ్యి సమాగాశాలు. దీపావళి పండుగ అంటే ఈ పసిపిల్లల నవ్వుల్లో 1000 మతాబుల వెలుగుందంటోంది ఈ యువ బృందం. పండుగ అంటే నట్టింటూ జరుపుకునేది కాదు, నలుగురితో పంచుకునేదే నిజమైన సంతోషం అంటుంది ఈ యువ బృందం. కెమెరామెన్ రాంబాబుతో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.